అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి సుమారు 16 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి కారణంగా లంక గ్రామాలు తీవ్రంగా కోతకు గురవుతున్నాయి. మాకు ఉపద్రవమైన గోదావరి వస్తుంది లంకకి ఈ హౌస్లో అయితే కొట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా గురజాపులంకలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రాంతాలు కోతకు గురి కావడంతో పలువురు గ్రామస్తులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇళ్లను, పశువులను, విలువైన వస్తువులను కాపాడుకునేందుకు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు నది నీటి మట్టం పెరుగుతుండటంతో లంకవాసులు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. మరోవైపు వరద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇప్పుడే ఒక ఇల్లు కూడా ఖాళీ చేయడం జరుగుతుంది. ఇల్లు ఒడ్డు వరకు వస్తుంది. ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా చిన్న పెద్ద కలిపి ఆ ఇంటిని ఒడ్డున ఖాళీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే భద్రాచలాన్ని 60 అడుగులు రిలీజ్ చేస్తున్న నీటి మట్టం ఉందంటున్నారు. 60 అడుగులు అయితే మాకు ఉపద్రవమైన గోదావరి వస్తుంది లంకకి ఈ హౌస్లో అయితే కొట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏదైతే ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఉందో స్కూల్ బిల్డింగ్లోకి ఏది ప్రజలే తరలించడం జరుగుతుంది. ఈ నైట్కి కాదండి, ఇవాళ సాయంత్రానికి పడిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అది దీని తక్షణాన్ని ప్రజలను కూడా ఆదుకోవాలని, చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ వారిని కోరు.